దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ చేరివచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానానికి సహాయకరంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావే. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కళ్ళు మూసుకుని ఒకసారి దేవుని యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నాయనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇంతవరకు మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. యోహాను భక్తుడికి ఆ యొక్క దర్శనములో సంఘములను గురించినటువంటి ఆ ఉత్తరాలను మరి రాయడానికి, ఆ దర్శనాలని పుస్తక రూపములో, ఉత్తర రూపములో మరి ఉంచడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ప్రభువా, అంత్యకాలములో, అపాయకాలములో ఉన్నటువంటి ఆధునిక సంఘానికి ఎంతైనా అవసరమైనటువంటి మాటలు ఈ ప్రకటన గ్రంథంలో మీరు ఉంచినందుకు నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. వ్యక్తిగతంగా నా జీవితాన్ని, మా జీవితాలను మరొకసారి నీ వాక్యపు వెలుగులో నాయనా దర్శించబడటానికి, మరి ముఖ్యంగా మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని మరొకసారి నీ పాదాల చెంత మా ప్రభువా మా యొక్క జీవితాలను పెట్టడానికి, మా సహవాసాన్ని, మా సంబంధాన్ని మరొకసారి పునరుద్ధరించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభువా. ఏ హృదయానికి ఏ మాట అవసరమై ఉంటుందో ఆ రీతిగా పలికించమని, అభిషేకించబడిన మాటలు మాత్రమే పలకటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. నా స్వంత మాటలు, నా స్వంత ఆలోచనలు, నా జ్ఞానము ఎవరిని కదిలించలేవు, కానీ నీ జీవము కలిగిన మాటల చేత, నీ శక్తి కలిగిన మాటల చేత నన్ను, మమ్మల్ని దర్శించమని ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల చెంత మొరపెడుతూ ఉంటున్నాను మా తండ్రి. ప్రభువా, మరి ముఖ్యంగా మీ సన్నిధిలో నిలవబడిన నేను వ్యర్థుడను, అయోగ్యుడను, అపాత్రుడను, నిష్ప్రయోజకమైన దాసుడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రతి విధమైన నోటి మాంద్యము నుంచి, నాలుక మాంద్యము నుంచి నన్ను విడిపించి మీ చేతిలో ఒక బలమైన పాత్రగా వాడుకునమని, మా ముందున్నటువంటి సమయాన్ని మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మీరు నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.
ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారికి మొత్తం 12 మంది శిష్యులు. అయితే 12 మంది శిష్యులలో 10 మంది శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఒక శిష్యుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మరొక శిష్యుడు ఈ యోహాను అయి ఉంటున్నాడు. అయితే దేవుని చిత్త ప్రకారము ఆ పరిశుద్ధుడైనటువంటి యోహాను, శిష్యుడైనటువంటి యోహాను సుమారు 100 సంవత్సరాలు జీవించి సహజమైనటువంటి మరణాన్ని పొందినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. అయితే అలా అని యోహాను మీద ఎటువంటి హత్యా ప్రయత్నాలు జరగలేదని కాదు, లేకపోతే ఆయన ఎటువంటి హింస పొందలేదు అని కాదు, కానీ ఆయన జీవితంలో కూడా అనేకమైనటువంటి హింసల గుండా ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో క్రైస్తవులు అనేక రీతులుగా ఆ మొదటి శతాబ్దములో హింసించబడ్డారు. అయితే క్రీస్తు శకము 81వ సంవత్సరం నుంచి 96వ సంవత్సరం వరకు ఆ క్రైస్తవులని అనేక రీతులుగా ఆ చక్రవర్తి కాలంలో హింసిస్తూ వచ్చాడు. యోహానుని కూడా ఒకసారి మరుగుతూ ఉన్నటువంటి నూనెలో వేసేశాడు, మరొకసారి పెద్ద బావిలో వేశాడు, కింద భయంకరమైనటువంటి సర్పాలు ఉంటూ ఉన్నాయి. మరొకసారి పద్మాసు ద్వీపానికి ఆయనను తరలించి ఆ ద్వీపములో మనుషులు ఎవ్వరూ లేకుండా వన్యప్రాణులు ఉండేటువంటి ఆ ద్వీపములో ఒంటరిగా విడిచిపెట్టేశారు. అయితే దేవుని చిత్తానుసారంగా ఆ భక్తుడు ఆ పద్మాసు ద్వీపములో ఆ దర్శనాన్ని పొందుకొని ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే దేవుని చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున ఆ మొదటి శతాబ్దములో అంతా కూడా సుమారు 100 సంవత్సరాల పాటు ఈ భూమి మీద జీవించి క్రీస్తు శకములో మొదటి శతాబ్దములో ఆయన సజీవుడిగా ఉండటము దేవుని చిత్తమై ఉంటుంది. ప్రియులారా, అయితే పరిశుద్ధుడైనటువంటి యోహాను మొత్తము 5 పుస్తకాలు ఈ నూతన నిబంధనలో వ్రాసి ఉంటున్నాడు. వాస్తవానికి యోహాను వ్రాసినటువంటి 5 పుస్తకాలలో కూడా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు రాయబడి ఉంటూ ఉన్నాయి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గతాన్ని గురించి వ్రాసి ఉంటున్నాడు. అంటే ఆయన ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడు, మనుషుల కొరకు ఏ రీతిగా ఆయన ఈ లోకములో చనిపోయాడు, ఏ రీతిగా సమస్త మానవాళి కొరకు ఆయన రక్షణని సిద్ధపరిచాడు అనేటువంటి విషయాలు యోహాను సువార్తలో వ్రాయబడుతూ ఉన్నాయి. అయితే యోహాను పత్రికలు 3 పత్రికలు కూడా యోహాను వ్రాసి ఉంటున్నాడు. అయితే ఆ యోహాను 3 పత్రికలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వర్తమానము అంటే ప్రస్తుతము ఏ రీతిగా ఆయన మన జీవితాలలో కార్యాలను జరిగిస్తూ ఉంటున్నాడో ఆయన చెప్తూ ఆ 3 పత్రికలు రాసి ఉంటున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథాన్ని ఆయనే వ్రాసి ఉంటున్నాడు. ఆ ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్ కాలములో ఏమి చేయనై ఉంటున్నారో అనేటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి. అంటే అంత్య దినాల గురించి, దేవుని యొక్క 2వ రాకడ గురించి ఈ ప్రకటన గ్రంథములో చాలా విపులంగా స్పష్టంగా వ్రాస్తూ వచ్చాడు. అయితే 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం మరి 3వ అధ్యాయములో 7 సంఘాల గురించి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికలు అక్కడ ఆ సంఘాలకి ఆయన ఇస్తూ వచ్చాడు. అంటే 7 సంఘాలకి 7 ఉత్తరాలు ఆయన ఆ పద్మాసు ద్వీపమును కలిగినటువంటి ఆ దర్శనము ద్వారా, ఆ ఉత్తరాల ద్వారా ఆ సంఘాలకు ఆయన ఆ లేఖల ద్వారా ఆయన ఏదైతే చెప్పాలి అనుకున్నాడో దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఆ సంఘాలకు ఆయన 7 ఉత్తరాలు వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే 7 సంఘాలు కూడా 7 రీతులుగా 7 విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సంఘాలు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 7 సంఘాలలో కూడా 7 విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ప్రతి సంఘములో కూడా 2 గుంపులు ఉంటాయి అని చెప్పి మనము రాత్రి వింటూ వచ్చాం. ఆ 2 గుంపులు అంటే సంఘము వెలుపల ఉండే గుంపు, సంఘము లోపల ఉండే గుంపు. మరొక రకంగా ఆలోచన చేస్తే దేవునితో పాటు ఉండే గుంపు, దేవునిని విడిచిపెట్టినటువంటి గుంపు, దేవుని వాక్య ప్రకారము నడుచుకునేటువంటి విని దాని ప్రకారము నడుచుకునేటువంటి గుంపు, దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేటువంటి గుంపు. ఈ రీతిగా ఏ రీతిగా తీసుకున్నా కూడా ప్రతి సంఘములో 2 గుంపులు ఉంటాయి అని చెప్పి ఈ 7 ఉత్తరాల ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 గుంపులలో
ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే అటైనా ఉండాలి లేదా ఇటైనా ఉండాలి అని చెప్పి ఈ 7 ఉత్తరాల ద్వారా ఈ యొక్క సంగతులు దేవుడు మన మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. అయితే ఈ 2-3 అధ్యాయాలలో 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి టర్కీ దేశములో ఉంటూ ఉన్నాయి. 6వ శతాబ్దం వరకు కూడా ఆ దేశం అంతా కూడా దేవునిని స్వరక్షకునిగా అంగీకరించి ఒక పూర్తి క్రైస్తవ దేశముగా ఉంటూ ఉన్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అంటే 600 సంవత్సరాల పాటు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి తిరిగి దేవుని దగ్గరికి ఆరోహణుడైన తర్వాత సుమారు 600 సంవత్సరాల పాటు ఆ టర్కీ దేశములో విపరీతమైనటువంటి సువార్త పరిచర్య జరిగింది. తద్వారా ఆ దేశములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించడాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అన్య దేవతల మందిరాలన్నీ కూడా మూసివేయబడినాయి. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రియులారా. క్రైస్తవ్యము అనేది ఆ టర్కీ దేశంలో ఈరోజు లేదు ప్రియులారా. అయితే ఈ యొక్క 7వ ఉత్తరం గనుక చూసినట్లయితే లవోదికియా సంఘానికి వ్రాయబడినటువంటి ఉత్తరముగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క దృష్టిలో ఆ సంఘాన్ని చూచినప్పుడు ఆయన ఆ సంఘములో మెచ్చేటువంటి గుణాలు, మెచ్చేటువంటి లక్షణాలు ఏమీ కూడా లేనట్లుగా మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన యొక్క గుణలక్షణాలని ప్రత్యక్షపరుచుకొని తనను తానుగా ప్రకటించుకొని ఆ సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరికలని మనము ధ్యానము చేయబోతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఒక మాట మనకి ఆశ్చర్యం కలిగించవచ్చు. సుమారు ఇది 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఉత్తరం కదా. ఈనాడు మన ఆధునిక సంఘానికి ఇది ఏ రీతిగా అన్వయించుకోవాలి అని గనక అడిగినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, యుగాంతములో ఉన్నటువంటి మనకి దృష్టాంతములుగా ఉండటానికి ఈ లేఖనాలు రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన ఆధునిక సంఘానికి కూడా ఈ యొక్క మాటలు మరి అప్లై అవుతాయి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. లవోదికయలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈనాటి సంఘాలలో కూడా అనేక సమస్యలు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాట చెప్పండి, సంఘము అంటే ఏంటండి? సంఘము అంటే చుట్టూ 4 గోడల మధ్య ఉండేది కాదు, లేక 4 గోడల మీద ఒక రూఫ్ వేసి దాన్ని సంఘము అనటం కాదు. కానీ సంఘము అంటే ఎక్కడైతే విశ్వాసులు కూడుకుంటారో ఆ విశ్వాసులు కూడుకునేటువంటి ఆ సమూహాన్ని లేక విశ్వాసుల యొక్క సమూహాన్ని సంఘము అంటూ ఉన్నాడు. అయితే మరి ఈ యొక్క ఉత్తరము ఎవరికి వ్రాయబడింది అంటే లవోదికయలో ఉన్నటువంటి సంఘానికి ఈ ఉత్తరం వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే విశ్వాసులైతే ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులని ఉద్దేశించి ఈ ఉత్తరం వ్రాయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే సంఘము మొత్తములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి ఈ యొక్క ఉత్తరం రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సంఘం మొత్తం మీద ఆ ఉత్తరం రాయబడింది. కానీ వాస్తవంగా మనం లాజికల్గా ఆలోచన చేస్తే మన వ్యక్తిగత విషయాలకి ఈ ఉత్తరాన్ని గనక అన్వయించుకున్నట్లయితే మన వ్యక్తిగత విశ్వాస జీవితాలను కూడా మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ వచనాలని ధ్యానం చేసే ముందు లవోదికయ నగరము గురించి ఒక క్లుప్తముగా ఒక చిన్న బ్రీఫ్ ఇస్తూ ఉంటున్నాను. క్రీస్తు పూర్వము 253వ సంవత్సరములో ఈ యొక్క లవోదికయ అనేటువంటి ఆ నగరము లేక ఆ ప్రాంతము ప్రారంభించబడింది. 2వ అంతియోకస్ అనేటువంటి చక్రవర్తి ఆ యొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. అతని భార్య పేరు లవోడిస్. కాబట్టి ఆ లవోదికయ అనేటువంటి ప్రాంతాన్ని ఆ వ్యక్తి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ లవోదికయ ప్రాంతం ఏదైతే ఉందో 2 వాణిజ్య మార్గాలలో ఉన్నటువంటి కూడలిలో, అంటే రెండు హైవేస్ కలిసేటువంటి మార్గములో ఒక కూడలిలో ఒక జంక్షన్లో ఈ యొక్క పట్టణము ఉంటూ ఉంది. అయితే ఈరోజు గనక ఆలోచన చేస్తే టర్కీ దేశంలో ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే డెనిజ్లీగా ఈ యొక్క నగరం పిలువబడుతూ ఉంటుంది ప్రియులారా. ఈ నగరము చాలా సంపన్నమైనటువంటి నగరముగా ఉంటుంది, ఆర్థిక రాజధానిగా ఉంటుంది. ఆ నగరములో లేక ఆ పట్టణములో ఉండేటువంటి ప్రజలందరూ కూడా
స్వతహాగా వ్యక్తిగతంగా వారంతా కూడా కోటీశ్వరులుగా ఉంటూ ఉన్నారు. వారెంతో ధనవృద్ధి చేసుకున్నట్లుగా మనం చదివినటువంటి లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉంటుందో కొలస్సీ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఉన్నట్లుగా చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సంఘాన్ని మరి ఎవరు స్థాపించారు అని గనక ఆలోచన చేస్తే కొలస్సీలో పరిచర్య చేసినటువంటి ఎపఫ్రా ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ లవోదికయ ప్రాంతము చాలా ఎత్తైనటువంటి పీఠభూమి మీద ఉంది కాబట్టి శత్రువుల దాడి నుంచి కూడా చాలా సురక్షితంగా ఉంటున్నట్లు మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. అయితే లవోదికయలో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే అది లైకాస్ అనేటువంటి నది దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఆ నదికి ఆనుకొని ఉన్నప్పటికీ కూడా ఆ నదిలో నుంచి వచ్చేటువంటి నీరు ఏమాత్రము కూడా త్రాగటానికి పనికిరానటువంటి నీరుగా ఉంటూ ఉంది. అందును బట్టి సుమారు ఉత్తరాన 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి హీరాపోలి అనేటువంటి ప్రాంతము నుంచి ఆ లవోదికయ ప్రాంతానికి నీటి పైపుల ద్వారా నీటిని సరఫరా చేశారు. అయితే హీరాపోలిలో లభించేటువంటి నీరు ఏదైతే ఉందో సహజ సిద్ధంగా వేడి నీటి బుగ్గలు ఆ హీరాపోలి అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. అయితే ఆ నీరు ఎప్పుడైతే లవోదికయకు చేరుకుంటుందో పైపుల ద్వారా నులివెచ్చని స్థితిలో ఆ నీరు ఆ లవోదికయ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇది ఒకవైపు. మరొక వైపు చూసినట్లయితే తూర్పున 10 మైళ్ళ దూరములో కొలసీ నుంచి కూడా పైపులు వేయబడ్డాయి. అయితే ఈ కొలసీ ప్రాంతం ఏంటంటే పర్వతాలకు దిగువగా ఉండటాన్ని బట్టి ఆ పర్వతాల మీద నుంచి వచ్చేటువంటి నీరు ఈ లవోదికయకు సప్లై చేయబడుతూ ఉంటుంది. అయితే ఆ చల్లటి నీరు కూడా ఇక్కడ లవోదికయకు వచ్చేసరికి నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందును బట్టి ఆ లవోదికయ పట్టణంలో ఏ నీరు అయితే అందుబాటులో ఉందో ఆ వేడి ఆ యొక్క నులివెచ్చని స్థితిలోనే ఈ యొక్క సంఘము కూడా ఉంటూ ఉన్నట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఈ లవోదికయ పట్టణము 3 విషయాలకి ప్రసిద్ధి చెందిందిగా ఉంటూ ఉంది. ఒకటి, ఆర్థిక కేంద్రముగా ఉంటూ ఉంది. మన భారతదేశానికి ముంబై ఏ రీతిగా అయితే ఆర్థిక రాజధానిగా ఉంటుందో ఆ దినాలలో ఈ లవోదికయ పట్టణము కూడా ఆర్థిక కేంద్రముగా ఉంటూ వచ్చింది. అంత మాత్రమే కాదు, కానీ ఒక ఫ్యాషన్ కేంద్రముగా కూడా ఆ యొక్క లవోదికయ పట్టణం ఉంటున్నట్లుగా చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఫ్యాషన్ అక్కడ అంతగా పాపులర్ అయింది అంటే గనక అక్కడ మృదువైనటువంటి నల్లని ఉన్ని దుస్తులు ఆ యొక్క ప్రాంతములో తయారు చేస్తూ చాలా విలాసవంతమైనటువంటి వస్త్రాలు వారు ధరించుకున్నటువంటి వారని చెప్పి చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా లవోదికయ ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే ఒక వైద్య కేంద్రముగా ఆ యొక్క లవోదికయ ప్రాంతము ప్రసిద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే లవోదికయలో వైద్య కేంద్రముగా ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే వారు ఒక ట్యాబ్లెట్ని డెవలప్ చేశారు. ఆ ట్యాబ్లెట్ని చూర్ణము చేసి నీళ్లలో కలిపి కంటికి ఉన్నటువంటి ఆ జబ్బులు ఎవరైతే ఉంటున్నారో ఆ కళ్ళ మీద అప్లై చేసినప్పుడు వారికి ఉన్నటువంటి కంటి జబ్బులు తొలగించబడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ట్యాబ్లెట్ని తయారు చేశారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న వారంతా కూడా ఆ యొక్క లవోదికయకు వచ్చి మరి ఆ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇది లవోదికయ గురించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. అయితే ఆ లవోదికయ ప్రాంతములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, 14వ వచనంలో అంటున్నాడు కదా, దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని తన యొక్క గుణలక్షణాలను ఆ యొక్క సంఘానికి వివరిస్తూ ఉంటున్నాడు మరొకసారి. అయితే ఈ సంఘము రక్షించబడలేదా అంటే రక్షించబడింది. రక్షించబడ్డాము అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆ సంఘానికి దేవుడు ఎవరో గుర్తు చేస్తూ 3 గుణలక్షణాలని ఆయన ఆ సంఘానికి వ్రాస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆమేన్ అనువాడు అంటున్నాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటంటే అలాగూ జరుగునుగాక అని అర్థమై ఉంటుంది. వాస్తవానికి హెబ్రీ భాష నుంచి ఇంగ్లీష్ భాషకి ఈ ఆమేన్ అనేటువంటి పదము తర్జుమా చేయబడింది. వాస్తవానికి దేవునికి ఉన్నటువంటి పేరు, దేవునికి ఉన్నటువంటి ఒక బిరుదు ఆమేన్ అయి ఉంటుంది. మనం ప్రార్థనలో చివరలో ఆమేన్ అంటా ఉంటాం. అంటే అలాగూ జరుగునుగాక అని చెప్పి మనము ప్రార్థనని ముగిస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఆయన అంటున్నాడు కదా,
ఆమేన్ అనువాడు ఈ క్రింది మాటలు సెలవిస్తూ ఉంటున్నాడని చెప్పి ఆ ఉత్తరాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, నమ్మకమైనటువంటి సత్యసాక్షి అయినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన జీవితాలలో అపనమ్మకముగా జీవించినప్పటికీ, అనేక మార్లు ఆయనని హింసించి గాయపరిచినప్పటికీ కూడా ఆయన మన జీవితాలలో నమ్మదగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన విశ్వాస్యతని మాటి మాటికి మన జీవితాలలో విస్తరింపజేస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మోషే దేవుని ఇల్లంతటిలో ఏ రీతిగా అయితే నమ్మకముగా ఉన్నాడో, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఆయనను ఎవరైతే ఈ లోకానికి పంపించారో ఆయనకు నమ్మకముగా ఈ లోకములో జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ ఆయన సత్య సాక్షి అయి ఉన్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అంటే నేనే మార్గము, నేనే సత్యము అని ప్రకటించుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ సత్యమే నిన్ను నన్ను కూడా పాపము నుంచి స్వతంత్రులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబద్ధం ఆడజాలనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అబద్ధం అంటే ఏంటో ఎరుగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. తను పలికినటువంటి ప్రతి మాటని కూడా ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి నెరవేర్చబడినటువంటి ఆశీర్వాదాన్ని మరెన్నడూ కూడా ఆయన వెనుకకు తీసుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన సత్య సాక్షి అయి ఉన్నటువంటి దేవుడుగా నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మూడవదిగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన అంటూ ఉన్నాడు కదా, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టిలో ఆయన మొదటి వ్యక్తి అనేటువంటి అర్థము కాదు, కానీ తానే సర్వాన్ని, ఈ సృష్టిని ఆయన మూలముగానే కలిగింది, ఆయనే ఈ సృష్టిని సృష్టించాడు అనేటువంటి అర్థములో ఈ యొక్క మాట చెప్పబడుతూ ఉంటుంది. ప్రియులారా, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడుతుంటుంది కదా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి సృష్టికి ఆది అయినటువంటి దేవుడు, ఈ సృష్టిలో అంతము అయినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మొదటివాడు కడపటివాడు అయినటువంటి దేవుడు నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఆమేన్ అనువాడు నమ్మకమైనటువంటి సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు అని చెప్పి తనను తాను ప్రత్యక్షపరుచుకొని ఆ సంఘము మీద కొన్ని నేరారోపణలు చేస్తున్నట్లుగా, అంటే ఆ సంఘములో ఏ విషయాలైతే ఆయనకు నచ్చలేదో ఆ విషయాలు క్రింద మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి 7 ఉత్తరాలలో 5 సంఘాలకి ఆయన వ్రాస్తూ నీ క్రియలను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. అయితే ఒక సంఘానికి ఆయన వ్రాస్తూ నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. మరొక సంఘానికి నీవు ఏ స్థలములో కాపురమున్నావో నేను ఎరుగుదును అని చెప్తూ ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి లవోదికయ సంఘములో తాను చూసినది నచ్చలేదు. అంటే వాళ్ళ క్రియలకి, వాళ్ళ భక్తికి పొంతనలేదు అనేటువంటి ఉద్దేశముతో ఈ మాటలు రాస్తుంటున్నాడు. లవోదిక యొక్క సంఘము యొక్క ఉష్ణోగ్రతని, ఆత్మీయ ఉష్ణోగ్రతని దేవుడు కొలిచి ఉంటున్నాడు. ఆ సంఘము అటు చల్లగాను లేదు, ఇటు వెచ్చగాను లేదు. అంటే నులివెచ్చని స్థితిలో ఆ యొక్క సంఘం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మారు మనసు పొందని వారు ఆ సంఘములో ఉన్నారా అంటే కాదు ప్రియులారా. ఆ సంఘములో ఉన్నవారు మెజారిటీ అంతా కూడా మారు మనసు పొందాం, రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్నటువంటి ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు నీవు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే దేవుడి యొక్క మధ్యాహ్న కాల మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, వెచ్చగా ఉండటము అంటే
దేవుని కొరకు రగిలించబడటము, దేవుని కొరకు వెలిగించబడటము, స్వతహాగా మనము వెలుగుతూ ఇతరులని మండింపచేస్తూ ఇతరులను వెలిగించేటువంటి ఆత్మీయ అనుభవం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అది ఆత్మీయ జీవితాలకు ఎంతైనా మేలుకరమైనటువంటి విషయమే. అయితే చల్లగా ఉన్నా కూడా అది మేలే అని చెప్తూ ఉంటున్నాడు. అయితే చల్లగా ఉండటం వలన ఎందుకు మేలు అని గనక ఆలోచన చేసినట్లయితే 2 మేళ్ళు అక్కడ ఉంటూ ఉన్నాయి. చల్లగా ఉన్నవాడు ఏదో ఒక సమయంలో దేవుని యొక్క సువార్తని వినటాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడాన్ని బట్టి అతను రక్షించబడతాడు అనేటువంటి నిరీక్షణ సువార్త కలుగ చేస్తుంది. మరి ముఖ్యంగా ఆ చల్లగా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి సంఘానికి వచ్చినటువంటి నష్టమేమీ కూడా లేదు, లేక వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి నష్టము కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆడు చల్లారిపోయి ఉంటున్నాడు, రక్షించబడనటువంటి అనుభవంలో ఉంటున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి తన జీవితాన్ని ఏ రీతిగా కొనసాగించినా కూడా దేవుని నామానికి అవమానము కలిగేటట్టుగా ఆ వ్యక్తి ఉండడు. కాబట్టి నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, నువ్వు చల్లగా ఉన్నా కూడా మేలు అని చెప్తూ ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘాన్ని ఉద్దేశించి, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి నిర్దిష్టమైనటువంటి విమర్శలను ఆయన చేసినట్లుగా మనం 16వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని చూస్తున్నాడు. ప్రియులారా, నులివెచ్చన అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో ఈ ఒక్క చోట మాత్రమే వ్రాయబడుతూ ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఆ నగరము యొక్క చరిత్రను కనుక మనం గమనించినప్పుడు ఆ నగరములో నీరు ఏ రీతిగా నులివెచ్చగా ఉందో ఆ రీతిగానే ఈ సంఘం యొక్క ఆత్మీయ ఉష్ణోగ్రత కూడా ఉన్నట్లుగా దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వాస్తవానికి అక్కడ దొరికేటువంటి నీరు అంటే హీరాపోలిలో ఉన్నటువంటి స్వభావ సిద్ధముగా ఏర్పడినటువంటి ఆ నీటి బుగ్గల నుంచి, ఆ వేడి నీటి బుగ్గల నుంచి వచ్చేటువంటి నీరు అక్కడ ఆ దినాలలో వారు స్పాగా ఉపయోగించేవారు. అంటే ఖనిజ సంపన్నమైనటువంటి ఆ నీటిని వారు ఆ స్పాగా అంటే వారు స్నానానికి వారు ఉపయోగించినట్లుగా చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఆ కొలస్సీ నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఈ లవోదికయ చేరుకునేసరికి నులివెచ్చని స్థితిలో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క విశ్వాసులని ఉద్దేశించి నువ్వు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, అంటే ఈ నులివెచ్చని స్థితి ఏదైతే ఉందో బహు భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే ఆ స్వనీతిని ఆధారము చేసుకుని నేను బాగానే ఉన్నానులే, నా ఆత్మీయ స్థితి బాగానే ఉందిలే, నేను వాక్యం చెప్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను, కాబట్టి నేను చేసే ప్రతిదీ, లేక నేను దశం భాగం ఇస్తున్నాను, లేక నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను అనే మాస్కులు నేను వేసుకున్నాను, కాబట్టి నేను సంఘములో ఏం చేసినా కూడా నడిచిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ మాటలు పలికిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అంటే అటు చల్లగాను లేరు, ఇటు వెచ్చగాను లేరు. దేవుని యొక్క దృష్టిలో ఆ వ్యక్తిని చూచినప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఆ వ్యక్తి విశ్వాసం ఎలా ఉంది అంటే నులివెచ్చని స్థితిలో ఉంటుంది. అటు వెచ్చగాను లేదు, ఇటు చల్లగాను లేదు. ప్రియులారా, మనుషులకి కనబడేటట్లుగా నీతి క్రియలు చేస్తూ ఉంటున్నారు. ఆ నీతి క్రియలు ఏవైతే ఉంటున్నాయో దేవుడు అంటున్నాడు కదా, అవి మురికి గుడ్డలు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లేఖనాలని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ చల్లారిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో గనక నీవు నేను ఉన్నట్లయితే దేవుడు మరొక అవకాశాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు వెలిగించబడి ఇతరులకు వెలుగుగా నువ్వు ఉన్నట్లయితే, ఇతరుల జీవితాలను నువ్వు ప్రభావవంతంగా చేస్తూ ఉన్నట్లయితే దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వే చల్లారిపోయి ఈ లోకములో ప్రభావవంతంగా ఉండవలసినటువంటి నీవే చల్లారిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, నీవు చల్లారిపోవటం మాత్రమే కాక నీ వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని చూచి నీ సంఘస్థులు, నీ తోటి విశ్వాసులు, నీతో పాటు పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో, లేక నీతో పాటు చదువుకుంటూ ఎవరైతే ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా నీతో పాటు చల్లార్చి వేసేటువంటి స్థితిలోకి ఆ వ్యక్తుల్ని నువ్వు లాగుతో లేదా అని చెప్పి దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఆత్మీయ స్థితిని కొలిచినప్పుడు మరి ఆ ఆత్మీయ స్థితి నిలువెచ్చని స్థితిలో ఉన్నట్లుగా
మనం చూస్తూ ఉంటున్నాం. అయితే బహుభయంకరమైనటువంటి స్థితి ఏంటంటే, నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటూ ఉన్నాడు. ఎంత సిగ్గుకరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితో కదా. ఎందుకంటే మన మీద మనము ఆధారపడినప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంటుంది. దేవుని నామానికి ఎవరిని బట్టి అవమానము అంటే, సంఘములో ఉన్నటువంటి నిన్ను బట్టి, సంఘములో ఉన్నటువంటి నన్ను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుందేమో మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అదే రీతిగా మనము తినేటువంటి భోజనములో గనక చేదు ఉన్నట్లయితే గనక మనము మింగుతామా లేకపోతే బయటికి ఊసివేస్తామండి? ఖచ్చితంగా ఆ చేదుని తినలేక మనము బయటికి ఊసివేస్తాం. అదే రీతిగా మన జీవితంలో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించేటప్పుడు పాపపు చేదు గనక ఉన్నట్లయితే నిన్ను బట్టి దేవుడు అవమానపరచబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన నోటి నుండి ఉమ్మి వేయించుకునే పరిస్థితిలో నీవు నేను కూడా మిగిలిపోతామని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఒకసారి పరీక్షించుకుందామా, మన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి? ఎటువంటి పాపము చేత కట్టుబడిపోయి ఉంటున్నావు? ఎటువంటి పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తుంది? నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుని నామము అవమానపరచబడట్లేదా? ఒకసారి పరీక్షించుకుందాం ప్రియులారా. అయితే 17వ వచనంలో చూసినట్లయితే, ఒక విశ్వాసి తన గురించి తాను ఏమనుకుంటూ ఉంటాడో ఆ విశ్వాసి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అక్కడ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొకసారి చెప్తున్నాను, ఆ 17వ వచనం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక విశ్వాసి తన విశ్వాస జీవితం గురించి ఏమని ఆలోచిస్తూ ఉంటాడో అక్కడ వ్రాయబడుతుంది. అదే సమయంలో అదే 17వ వచనంలో దేవుని యొక్క దృష్టిలో ఆ విశ్వాసిని చూచినప్పుడు దేవుని యొక్క దృష్టిలో విశ్వాసము ఏ రీతిగా ఉంటుందో రెండు కూడా పరస్పరమైనటువంటి విరుద్ధ భావాలు కలిగినటువంటి వచనముగా అక్కడ ఉంటుంది. మనం అనుకుంటాం కదా, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్పుకుంటాం. అంటే మన ఆత్మీయ స్థితిని మనము చూచినప్పుడు, మనము పరీక్షించుకున్నప్పుడు మనం అనుకుంటాం కదా, నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. ఎందుకంటే ఈ సంఘము కూడా, లవోదికీయలో ఉన్నటువంటి ఆ సంఘము కూడా ఆ రీతిగానే నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం పర్లేదు, నేను ధనవంతుణ్ణి అని చెప్పి, నాకేం కొదువు లేదని చెప్పి చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే లవోదికీయ సంఘం అంతా కూడా స్వయం సమృద్ధి కలిగినటువంటి సంఘముగా ఉంటుంది. క్రీస్తు శకం 61వ సంవత్సరంలో గొప్ప భూకంపము ఆ ప్రాంతాన్ని తాకినప్పుడు ఆ పట్టణం అంతా కూడా నేలమట్టం అయిపోయింది. అయితే రోమా సామ్రాజ్యం వారు ఆ పట్టణాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కానీ సహాయము వారికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సహాయాన్ని వారు నిరాకరించి వారు స్వంతంగా ఆ నగరాన్ని తిరిగి నిర్మించుకున్నట్లుగా చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. అయితే వారు ఆ రీతిగా గర్వించడానికి ఇక్కడ రెండు కారణాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిగా, వారు ఉత్పత్తి చేసేటువంటి నల్లని ఉన్ని దుస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా ఫ్యాషనబుల్గా ఆ వస్త్రాలు ఉంటాయి. చాలా విలాసవంతమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి వారై ఆ యొక్క వస్త్రాలను వ్యాపారం చేసి చాలా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వారు అనుకుంటున్నారు కదా, నేను ధనవంతుణ్ణి, నాకేమీ కొదువు లేదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. రెండవ కారణాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆ పట్టణము ఇందాక నేను చెప్పినట్లుగా వైద్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఆ యొక్క రెండు విషయాలను బట్టి వారు గర్విస్తూ వారు అనుకుంటూ ఉన్నారు, నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పి వారు గర్విస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. చాలామంది ఆ యొక్క రుణాలు పొందటానికి ఆ నగరానికి వస్తూ ఉండేవారు. అయితే వారు తయారు చేసినటువంటి ఉన్ని వస్త్రాలను అమ్మి వారు కోటీశ్వరులుగా మారి ఉంటున్నారు. వారు తయారు చేసినటువంటి ఆ ఔషధాన్ని లేక ఆ పేస్ట్ని, కంటి పేస్ట్ని అమ్మి వారు కోటీశ్వరులుగా అయి ఉంటున్నారు. కాబట్టి వారు ఆ యొక్క ప్రాంతంలో సుసంపన్నముగా జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో వారు ఎలా ఉన్నారు అని గనక ఆలోచన చేసినట్లయితే, ఆ సంఘాన్ని గురించి దేవుడు అంటున్నాడు కదా, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు అని చెప్తూ ఉంటున్నాడు. వాళ్ళనోడురా, నీకు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి
నువ్వు 2 జంక్షన్ల కూడళ్లలో నీ పట్టణం ఉంటూ ఉన్నప్పటికీ కూడా నీవు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ లవోదికయ సంఘాన్ని అంటున్నాడు కదా, నీవు దిక్కుమాలిన వాడవు అంటూ ఉన్నాడు. అంటే 2 కూడళ్ల మధ్యలో ఆ పట్టణం ఉంటున్నప్పటికీ కూడా ఎటు వెళ్ళాలో తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్నాడు కాబట్టి ఆ సంఘస్థుల్ని ఉద్దేశించి నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దౌర్భాగ్యుడవు అంటూ ఉన్నాడు. అంటే అది పేరుకు మాత్రమే సంఘంగా ఉంటూ ఉంది, కానీ ఆ సంఘములో దేవుడు లేడు. దేవుడు ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 24వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి లవోదికయలో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్న మెజారిటీ విశ్వాసులందరూ కూడా ధనవంతులుగా ఉండటాన్ని బట్టి, వారి ధనాన్ని బట్టి వారు గర్వించి దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రథమ స్థానాన్ని విస్మరించి దేవునిని పక్కన పెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో, ఒకని దృష్టిలో సరి అయినదిగా కనపడేటువంటి మార్గము కలదు, కానీ అది తొదకి ఎక్కడికి నడిపిస్తుందని చెప్పి వ్రాయబడింది, అది మరణానికి నడిపిస్తుంది అంటూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు నీవు నేను మందిరంలో కూర్చున్నాము. మన ఆత్మీయ జీవితాలని పరిశీలించుకున్నప్పుడు మన విశ్వాస జీవితము మనల్ని మరణానికి నడిపిస్తుందా, లేక మన విశ్వాసము మనము నిత్యము ఉండేటువంటి ఆ పరలోకములో ఉండేటువంటి ఆ నిత్యత్వానికి నడిపిస్తుందా అనేటువంటి ప్రశ్న ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి గద్దింపు అంటే, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడు అంటూ ఉన్నాడు. లవోదికయలు ప్రపంచము దృష్టిలో, ఈ లోకము దృష్టిలో వారు ధనవంతులుగా ఉంటూ ఉన్నారు. వారికి బ్యాంకింగ్ రంగం ఉంటుంది, వారికి వాణిజ్యం ఉంటుంది, వారికి వైద్యం ఉంటుంది, అన్ని రకాలుగా వారు సంపన్నులుగా కోటీశ్వరులుగా ఉంటూ ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో వారు దరిద్రులుగా పిలువబడుతూ ఉంటున్నారు. ప్రియులారా, అంటే ఆధ్యాత్మికంగా వారు దివాలా తీసినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినప్పుడు, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యాన్ని పొందుకోవడానికి బదులుగా, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యాన్ని అనుభవించడానికి బదులుగా ఈ లోకములో ఉన్నటువంటి సంపదల వెంట వారు పరుగులు పెట్టడాన్ని బట్టి దేవుని దృష్టిలో వారు దరిద్రులుగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లవోదికయ సంఘాన్ని ఉద్దేశించి దేవుని కృపను వెతకటానికి బదులుగా, దేవుడు అనుగ్రహించేటువంటి ఉచితముగా అనుగ్రహించేటువంటి క్షమాపణని వెతకటానికి బదులుగా, దేవుడు అనుగ్రహించేటువంటి ఐశ్వర్యాన్ని వెతకటానికి బదులుగా ఈ లోకములో వారు సంపదను కూర్చుకున్నట్లుగా, తద్వారా దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా వారి దరిద్రులుగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఈ యొక్క దరిద్రులు అనేటువంటి మాటని మనం చూసినప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు చూస్తూ ఉంటున్నాం, ఒక మూర్ఖుణ్ణి చూస్తూ ఉంటున్నాం. వాడు ఆ యొక్క సంపదనంతా కూడా కూర్చుకొని ఆ రాత్రి తను పడుకునేటప్పుడు అనుకున్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అంటున్నాడు. అంటే దేవుడు అన్నాడు కదా, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవరి వగును అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ లోకములో మనకు అనేకమైనటువంటి భోగభాగ్యాలు ఉండి ఉండవచ్చు. ఈ లోకములో దేవుడు మనల్ని ప్రేమించి అనేకమైనటువంటి వరాలు అనుగ్రహించి ఉండవచ్చు. ఈ లోకములో దేవుడు మనల్ని ప్రేమించి ధనవంతులుగా ఉండి ఉండవచ్చు. ఈ లోకములో మనల్ని ప్రేమించి మనము పొందగలిగిన వాటికంటే కూడా అత్యధికంగా మన జీవితాలని ఆశీర్వదించి ఉండి ఉండవచ్చు. అయితే ఈ లోకానుసారముగా కలిగినటువంటి ఆ సక్సెస్ ఏదైతే ఉందో, అది దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటే అది పొరపాటు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ లవోదికయ సంఘము కూడా వారికి లోకానుసారముగా ఉన్నటువంటి వారి డబ్బును బట్టి, వారి ఆశీర్వాదాలను బట్టి వారు కూడా అనుకున్నారు కదా, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదనుకున్నారు. అయితే దేవుడు తన దృష్టిలో నుంచి విశ్వాసుల్ని చూస్తూ ఉన్నప్పుడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు అని చెప్పి ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ తరువాత ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు గ్రుడ్డివారు అంటూ ఉన్నాడు.
ఆ లవోదికయ ప్రాంతములో కంటి మందు ఉత్పత్తి చేశారు, కనుక్కున్నారు. అయితే ఆ కంటి మందుని కొనుక్కోవడానికి లవోదికయ ప్రాంతములో ఉన్నవారు మాత్రమే కాక ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా అనేక మంది ఆ ప్రాంతాన్ని దర్శిస్తూ ఉండేవారు. అయితే వారు అనుకున్నారు కదా, మేము బాగా చూడగలుగుతున్నాము, అంత మాత్రమే కాదు కానీ మేము చూడగలగటం మాత్రమే కాదు కానీ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా బాగా చూడగలగటానికి మా ప్రాంతము సహాయకరంగా ఉందని చెప్పి వారు గర్విస్తూ ఉంటున్నారు. అయితే దేవుని యొక్క దృష్టిలో చూసినప్పుడు ఆ సంఘాన్ని దేవుడు గ్రుడ్డితనముతో బాధపడుతున్నట్లుగా ఆ యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వీరికి కళ్ళు అయితే ఉన్నాయి శారీరకంగా, కానీ ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వముతో ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఆత్మీయ దృష్టి లేదు, సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి తపన లేనటువంటి ఆ అంధకారములో ఆ యొక్క సంఘము మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకి ఏం కలుగజేసిందండి? గుడ్డితనాన్ని కలుగజేసింది. ఎటువంటి గుడ్డితనం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించడానికి వీలు లేనటువంటి ఆ యొక్క గుడ్డితనాన్ని ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా చూసినట్లయితే దిగంబరులు అంటూ ఉన్నాడు. ఈ పట్టణము వెలగల నేత వస్త్రాలకి, విలాసవంతమైనటువంటి వస్త్రాలకి ప్రసిద్ధి. అందును బట్టి వారు అనుకున్నారు కదా, మేము వస్త్రాలు వేసుకున్నాము, వస్త్రాలు ధరించుకున్నాము, అవి కూడా చాలా విలాసవంతంగా ఉన్నాయి కదా అని చెప్పి వారు అనుకున్నారు. అయితే పైనుంచి దేవుని యొక్క దృష్టిలో నుంచి ఆ విశ్వాసుల్ని చూచినప్పుడు, ఆ సంఘాన్ని చూచినప్పుడు ఆ సంఘము దిగంబరత్వముతో బాధపడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వారి అహంభావము అనేటువంటి పొరలు వారి కనుల నుంచి రాలలేదు. అయితే దేవుని యొక్క దృష్టిలో నుంచి వారు చూడబడినప్పుడు వారు దిగంబరులుగా, దరిద్రులుగా, గ్రుడ్డివారుగా వారి విశ్వాస జీవితాలని కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి ఈనాడు నీ యొక్క విశ్వాస జీవితము, నా విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటుంది? ప్రియులారా, దేవునితో సరైనటువంటి సంబంధము కంటే ఈ భౌతికంగా కలిగేటువంటి, ఈ లోకానుసారంగా కలిగేటువంటి విజయాన్ని, దేవుడు అనుగ్రహించేటువంటి ఐశ్వర్యము లేక దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదము అనుకుంటే ఈ లవోదికయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు పట్టినటువంటి గతి నీకు నాకు కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘాన్ని ఆయన హెచ్చరించాడు కదా, నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను అంటున్నాడు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మన వ్యక్తిగత విశ్వాస జీవితాలను పరీక్షించుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో నుంచి మన విశ్వాస జీవితాలని పరీక్షించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మనకు వస్త్రాలు ఇవ్వమని చెప్పి దేవునిని బ్రతిమలాడాలి. మనకున్నటువంటి గుడ్డితనం నుంచి విడిపించమని, మన ఆత్మీయ నేత్రాలు తెరవమని చెప్పి ధనవంతులుగా కాదు కానీ ఆధ్యాత్మికంగా ధనవంతులుగా చేయాలి అని చెప్పి దేవుని సన్నిధిలో మనము గోజాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే 3వ అధ్యాయము 18-19 వచనాలలో దేవుని యొక్క గద్దింపుని లేక హెచ్చరికని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆ సంఘాన్ని ఏ రీతిగా కౌన్సిల్ చేస్తుంటున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు ఆ సంఘములో ఉన్నటువంటి సమస్యలని ఎత్తి చూపి వదిలివేయలేదు, కానీ ఆ యొక్క సమస్యల నుంచి వారి యొక్క విశ్వాస జీవితాలను ఏ రీతిగా క్రమబద్ధీకరించుకోవాలో, తిరిగి ఏ రీతిగా దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కొనసాగించాలో ఆయన అక్కడ 3 సలహాలు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ సంఘాన్ని బాగు చేయాలని, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి దేవుడు ఒక 3 సలహాలను అక్కడ ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే 18వ వచనములో అగ్నిలో పుటము వేయబడిన బంగారము అంటున్నాడు. ఈ పుటము వేయబడినటువంటి బంగారము దేవుని వాక్యానికి సూచనగా ఉంటుంది. కీర్తనాకారుడు అంటాడు కదా, 10వ అధ్యాయము 11వ వచనములో, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గాయకునుట వలన గొప్ప లాభము కలుగును అంటున్నాడు. కాబట్టి పుటము వేయబడిన బంగారాన్ని నా దగ్గర
కొనుక్కో అని చెప్పి దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఒకవేళ ఆ వాక్యాన్ని కొనుక్కోని పక్షములో, లేక ఆ వాక్యాన్ని చదవలేనటువంటి పక్షములో, ఆ వాక్యాన్ని మన హృదయములో భద్రము చేసుకున్నటువంటి పక్షములో ఆయన నిన్ను నన్ను కూడా నోటి నుంచి ఉమ్మివేసేటువంటి పరిస్థితిలో మనం మిగిలిపోతామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆ రీతిగా ఆ వెలగలిగినటువంటి బంగారాన్ని, పుటము వేయబడినటువంటి బంగారాన్ని కొనుక్కున్నటువంటి ఒక వ్యక్తిని మీ ముందుంచాలని చెప్పి నేను ఆశపడుతూ ఉంటున్నాను ప్రియులారా. మెక్ఫెర్సన్ అనేటువంటి వ్యక్తి తన చిన్ననాడే ఒక పేలుడు జరిగింది. ఆ పేలుడులో తన 2 కళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. 2 కళ్ళు పోవటం మాత్రమే కాదు, కానీ 2 చేతులు కూడా మొండెం వరకు తీసేశారు. 2 కాళ్ళు కూడా మోకాళ్ళ వరకు తీసేశారు. అయితే ఆ కళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు. అయితే మరి దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి అనేటువంటి ప్రశ్న ఆ వ్యక్తికి వచ్చింది. అయితే కళ్ళు లేని వారికి బ్రెయిలీ లిపి ఉపయోగపడుతుంది. అయితే బ్రెయిలీ లిపి చదవాలి అంటే గనక చేతులు ఉండాలి. కళ్ళు లేకపోయినా కూడా చేతులు ఉండాలి. ఒకవేళ కళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు గనక ఉన్నట్లయితే కాళ్ళతో బ్రెయిలీ లిపి నేర్చుకొని బైబిల్ చదివేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యక్తికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు కూడా లేవు. అయితే ఈ వ్యక్తి ఆశపడ్డాడు, నేను దేవుని వాక్యాన్ని చదవాలి అని ఆశపడ్డాడు. అయితే తను ఏం చేశాడంటే నాలుకతో బ్రెయిలీ లిపిని నేర్చుకున్నాడండి. ఈ బ్రెయిలీ లిపి ఒక మొనదేరినటువంటి అట్ట మీద చాలా షార్ప్గా ఉంటుంది. అయితే చాలా కష్టపడి నాలుకతో బ్రెయిలీ లిపిని నేర్చుకున్నాడు. బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు, కానీ తను చనిపోయే లోపు 4 సార్లు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ వ్యక్తి చదివి ముగించినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని చదివేటువంటి, నాలుకతో ఆ వాక్యాన్ని చదివేటువంటి పరిస్థితిలో ఆ మొనదేరినటువంటి అట్ట మీద చాలా షార్ప్గా ఉండేటువంటి లెటర్స్ని బట్టి ఆ వ్యక్తి యొక్క నాలుక రక్తమోడుతూ ఒక్కొక్కసారి పుళ్ళు పడిపోయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో, సరిగా భోజనము కూడా చేయనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఆ వ్యక్తి మరి తన జీవిత కాలంలో 4 సార్లు బైబిల్ని చదివి ముగిస్తే అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని ఒక్కసారైనా చదివి ముగించినటువంటి అనుభవం మన జీవితంలో ఉంటుందా? ప్రశ్న ప్రియులారా. ఒక్కసారైనా కూడా ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవనటువంటి క్రైస్తవులు, అంటే ఒక్కసారి కూడా బైబిల్ని కంప్లీట్ చేయలేనటువంటి క్రైస్తవులు సమాధిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా గణాంకాలు సెలవిస్తూ ఉంటున్నాయి. పేరుకి క్రైస్తవులముగా ఉంటూ ఉన్నాం, పేరుకి విశ్వాసులముగా చలామణి అవుతూ ఉంటున్నాం, కానీ మన జీవితాలలో వాక్యాన్ని చదవలేనటువంటి అనుభవములో, వాక్యం పట్ల ఎటువంటి ఆశ ఆసక్తి లేనటువంటి పరిస్థితిలో మన జీవితాలను కొనసాగిస్తూ ఆ పరిస్థితిలోనే మన జీవితాన్ని ముగించినట్లయితే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం కాదా? ఈ మెక్ఫెర్సన్ అనేటువంటి వ్యక్తి మరి ఏ రీతిగా తన జీవితాన్ని కొనసాగించాడో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అన్ని అవయవాలు కోల్పోయినప్పటికీ కూడా, ఎటువంటి ఆశ శారీరకంగా లేనప్పటికీ కూడా దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, దేవుని వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి తను జీవిత కాలంలో 4 సార్లు వాక్యాన్ని చదివి ముగించాడు ప్రియులారా. మరి మన ఆశ, మన ఆసక్తి ఏ రీతిగా ఉంటుంది? ఒక 5 నిమిషాలు లేక ఒక 10 నిమిషాలు ఖాళీ దొరికితే ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో రీల్స్, రైట్? రీల్స్ 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ వచ్చినా కూడా, 1 అవర్ గ్యాప్ వచ్చినా కూడా, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆ రీల్స్ చూస్తూ 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 ఏం చూస్తున్నామో కూడా తెలియకుండా టైం పాస్ చేసేటువంటి క్రైస్తవుల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు కదా, పుటము వేయబడినటువంటి బంగారాన్ని నా దగ్గర కొనుక్కో అంటూ ఉన్నాడు ప్రియులారా. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే
ఆ బంగారాన్ని లేక ఆ వాక్యము అనేటువంటి భోజనాన్ని తిన్నటువంటి భక్తులలో యెహెజ్కేలు ఉంటున్నాడు, ఇర్మియా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో కూడా నీ నోటికి తేనె వల్లే మధురంగా ఉంటుంది. నువ్వు ఆ పుస్తకాన్ని తినమన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను ఆ వాక్యాన్ని భుజించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. రెండవదిగా ఆయన ఇచ్చేటువంటి సలహా ఏ రీతిగా ఉంటుందంటే, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకోవడానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. గొర్రెపిల్ల రక్తములో విమోచించబడినటువంటి క్రైస్తవులు ఆ సంఘములో లేరు అనేటువంటి ఉద్దేశముతో, ఆ గొర్రెపిల్ల వస్త్రాలు ధరించుకున్నటువంటి విశ్వాసులు ఆ సంఘములో లేరు అనేటువంటి ఉద్దేశముతో దేవుడు ఈ హెచ్చరికని ఇక్కడ వ్రాసి పెడుతూ ఉంటున్నాడు ప్రియులారా. ఒకవేళ నీవు నేను కూడా ఆ నీతి వస్త్రాలను ధరించుకోకుండా, ఆయన ఇచ్చేటువంటి తెల్లని వస్త్రాలు కనుక ధరించుకోకుండా సాతానుతో పోరాడినట్లయితే అంతిమంగా సాతాను విజయం సాధిస్తాడు తప్ప, విశ్వాసులముగా చలామణి అవుతూ ఉన్నటువంటి నీవు నేను కూడా ఆయన అనుగ్రహించేటువంటి నీతి కలిగినటువంటి వస్త్రాలు, ఆయన అనుగ్రహించినటువంటి ఆ తెల్లని వస్త్రాలకు వేసుకోకుండా మనం ఆ యొక్క సాతానుతో పోరాడుతున్నట్లయితే సాతాను విజయాన్ని సాధిస్తాడు తప్ప మనము జయాన్ని పొందలేము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ తర్వాత ఆలోచన చేసినట్లయితే, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక నా దగ్గర కొనుక్కో అంటున్నాడు ప్రియులారా. మూడో విషయము ఆయన ఏమని కొనుక్కోమంటున్నాడంటే, కాటుక అనే పరిశుద్ధాత్మని నా దగ్గర కొనుక్కో అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ రోజుల్లో వారు ఉత్పత్తి చేసినటువంటి కంటి జబ్బు శారీరకంగా ఉన్నటువంటి ఆ కంటి సమస్యలని తొలగించింది, కానీ వారి ఆధ్యాత్మిక నేత్రాలని తొలగించలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ అనే కాటుకని నువ్వు కొనుక్కో అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఒకవేళ ఆత్మీయ అంధత్వముతో మనం బాధపడుతున్నట్లయితే గనక పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని, పరిశుద్ధాత్ముడు ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్తూ ఉంటున్నాడు. నీకు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుంటున్నప్పుడు మన జీవితాలని అద్భుతంగా ఆయన తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఆ కన్నులు ఉండి చూడలేని వారు ఈ సంఘములో ఉంటూ ఉన్నారు, క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉంటున్నారు. కన్నులుండి చూడలేనటువంటి వారు ఆధ్యాత్మిక అంధత్వముతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు, వారు సంఘాలలో ఉంటూ ఉన్నారని చెప్పి దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉంటూ ఉన్నాయి ప్రియులారా. అయితే ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని చూద్దాము. శారీరకంగా గ్రుడ్డి ఒక సహోదరి ఉంటుంది. అయితే ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి ఆ సహోదరి 6 నెలల వయసు ఉన్నప్పుడు, 6 వారాల వయసు ఉన్నప్పుడు డాక్టర్ చేసినటువంటి ఒక పొరపాటు మూలంగా కంటి మందుకి బదులు యాసిడ్ పోయటాన్ని బట్టి ఆమె 2 కళ్ళు కూడా శారీరకంగా కోల్పోయింది. అయితే శారీరకంగా కోల్పోయినటువంటి ఆ కంటి చూపును బట్టి ఆ సహోదరి బాధపడలేదు, కానీ అలమటించలేదు. కానీ సుమారు 8,000 పాటలు ఆ సహోదరి మరి రాసినట్లుగా ఆ పాటలు అనేక భాషలలోనికి తర్జుమా చేయబడినాయి. ఆ తర్జుమా చేయబడినటువంటి పాటలు అనేక విశ్వాసుల జీవితాలలో మరి కాంతి రేఖలుగా, అనేక విశ్వాసుల జీవితాలలో దుఃఖాన్ని పోగొట్టుకునేటువంటి ఆ యొక్క దుఃఖపూరితమైనటువంటి హృదయాలకి ఆ పాటలు ఖచ్చితంగా మరి ఎంతో ఆదరణ కలిగించినట్లుగా ఆ పాటలు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ అనే కాటుక నీవు నేను కూడా కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటున్నాడు. అయితే మనం ఎప్పుడు కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి రాము కదా. ఎందుకంటే ఆయన అనుగ్రహించే ప్రతీది కూడా ఉచితముగా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కదా. ఏదైనా కొనుక్కోమని ఎప్పుడైనా చెప్పాడా మనకి? నీవు రక్షణ కావాలంటే ఇంత డబ్బులు కొనుక్కో, ఇంత డబ్బులు కట్టు, లేక నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఇంత డబ్బులు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో ఎక్కడా కూడా నువ్వు కొనుక్కో అని చెప్పి వ్రాయబడలేదు. కానీ దేవుడు ఈ 3 విషయాలు నువ్వు నా దగ్గరకు వచ్చి కొనుక్కో అంటూ ఉన్నాడు. అయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, రండి రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అని చెప్తూ ఉంటున్నాడు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుని కొరకు వెచ్చించడాన్ని బట్టి దేవుని యొక్క ఆ 3 వస్తువులు కూడా మనము కొనగలిగేటువంటి స్థితిలో మనం మిగిలిపోతాం. కాబట్టి దేవుడు
బుద్ధి చెప్పడానికి అంటున్నాడు కదా, అనవసరమైన వాటిని మీరు కొనుక్కుంటున్నారు, అనవసరమైనటువంటి వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ అవసరమైనటువంటి వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయండి, నేను మీకు ఉచితముగా అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఒకవేళ పైన చెప్పినటువంటి 3 వస్తువులు గనక మన దగ్గర లేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు ప్రియులారా. మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపునకు మనము లోబడవలసిన వారమై ఉంటున్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునంటున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం కదా, అరే నిన్నటిదాకా బాగానే ఉన్నాడే, అరే నిన్నటిదాకా ఈ సహోదరి బాగానే ఉంది మన మధ్యలో అనుకుంటాం కదా. అయితే దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, దేవుడు బహుశా అనేకమైనటువంటి అవకాశాలు ఆ వ్యక్తికి ఇచ్చి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తికి అనుగ్రహించినటువంటి ఆ అవకాశాలు ఏవైతే తృణీకరించాడో దానిని బట్టి లెక్క అడిగి ఆ వ్యక్తిని తీసుకున్నాడేమో. అందుకే అంటున్నాడు కదా, ఆయన ఇచ్చేటువంటి గద్దింపుకి మనము లోబడి మన జీవితాలని సరిచేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఒకవేళ ఆయన గద్దింపుని గనక తృణీకరించినట్లయితే హఠాత్తుగా ఈ లోకములో నుంచి మనము మాయమైపోతాం ప్రియులారా. కాబట్టి ఒకవేళ ఆయన నీతి న్యాయాలు మనల్ని శిక్షించాలని చూపుతూ ఉంటున్నాయి, కానీ మరి ఆయన ప్రేమ మనల్ని కరుణించాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఒక ప్రక్క ఆయన ప్రేమ, ఒక ప్రక్క మరొక ఆయన యొక్క నీతి న్యాయము పోటాపోటీగా మనకి అవకాశాలు ఇస్తున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే 20వ వచనంలో ఆయన ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. చూడండి, మన బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి 20వ వచనంలో ఒక చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటూ ఉన్నాడు. మనము జాగ్రత్తగా ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన తలుపుకి బయట ఉన్నాడా, లోపల ఉన్నాడండి? ఎక్కడున్నాడు? తలుపు లోపలుండి తలుపు తడుతున్నాడా, లేక తలుపు బయట ఉండి తలుపు తడుతున్నాడా? ఆయన తలుపు బయట ఉండి ఆయన నీ హృదయం యొక్క తలుపు తడుతూ ఉంటున్నాడు. ఆయన ఎంతగానో తగ్గించుకొని తనకున్నటువంటి సమస్తమైనటువంటి వైభవాన్ని విడిచిపెట్టి, తండ్రితో సమానత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ లోకములో శరీర రీతిగా జన్మించాలి అనుకున్నప్పుడు ఆయనకి ఈ లోకములో స్థలము లేదు, కానీ అంతకంటే మరి ముఖ్యముగా నీ హృదయములో జన్మించాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీతో సహవాసము చేయాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవు చేసినటువంటి పని ఏంటంటే ఆయన్ని బయటికి నెట్టివేసి ఈ లోకములో ఉన్న దాంతో నీ హృదయాన్ని నింపుకున్నావు. అవునా? లోకములో ఉన్నది అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాన్ని, ఈ లోకములో ఉండే పనికి మాలినటువంటి ప్రతి దాన్ని నీ హృదయములో పెట్టుకొని, లోకములో నశించిపోయే ప్రతి దాన్ని మన హృదయములో పెట్టుకొని, క్షయమైపోయేటువంటి ప్రతి దాన్ని మన హృదయంలో పెట్టుకొని, నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవునిని హృదయం నుంచి బయటికి నెట్టివేసి లోపలను తలుపు పెట్టుకొని గెడ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. అవునా? అయితే నువ్వు చేయవలసిందల్లా కూడా ఆ తలుపు ఓపెన్ చేసి ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో కార్యాన్ని జరిగించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. నీతో పాటు ఆయనతో పాటు నీవు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఆయన ఏం చేయడానికి తలుపు తడుతుంటున్నాడంటే ఆయన నీతో సహవాసము చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మన డైనింగ్ టేబుల్ మీదకి ఎవరిని ఆహ్వానిస్తామండి? మన స్నేహితుల్ని ఆహ్వానిస్తాము, మన బంధుమిత్రులను ఆహ్వానిస్తాము, మన కుటుంబీకులను ఆహ్వానిస్తాం. అంటే మనకి బాగా తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వారితో భోజనం చేస్తాం. అదే రీతిగా దేవుడు నీ తలుపు దగ్గర నిలబడి ఆయన కొడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతో పాటు భోజనం చేస్తూ నీతో సహవాసము చేయాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ నీ తలుపు తడుతూ ఉంటే నువ్వేం చేసావంటే నువ్వు ఆయన్ని బయటికి గెంటేసి తలుపు పెట్టుకుని ఈ లోకములో ఉన్న ప్రతి దాన్ని లోకములో నీ హృదయంలో నింపుకుంటాన్ని బట్టి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటున్నాడు. ఆయన నీ యొక్క హృదయాన్ని తడుతూ ఉంటున్నాడు కదా. ఈనాడైనా ఆ తలుపు తీస్తామా ప్రియులారా? కాబట్టి ఆయన అనేక మార్లు ఆ యొక్క హృదయం యొక్క తలుపుని తడుతూ ఉన్నప్పుడు ఇంకా మనము గనక మన హృదయాన్ని కఠినము చేసుకొని
మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే దేవుడు మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని మన జీవితంలో అనుగ్రహించకపోవచ్చు అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనం అనుకుంటాం కదా, నేను ధనవంతుణ్ణి, నాకేం కాదు, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కాదు, నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను, నాకేం కాదు అని గనక మనం అనుకున్నట్లయితే, ఒకవేళ ఆయనను ఎదుర్కొన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, నీవు దిగంబరుడవు, నీవు గుడ్డివాడవు, నా సన్నిధిలో నుంచి వెళ్ళిపో అంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉంటుందా ప్రియులారా? కాబట్టి దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడు మరొకసారి ఆ తలుపు దగ్గర నిలబడి మన హృదయం యొక్క వాకిలి యొక్క తలుపు తీయమని చెప్పి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, మనల్ని తొందర పెడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే మనతో పాటు ఆయన ఉండాలని చెప్పి, మనతో పాటు ఆయన సహవాసము కలిగి ఉండాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, మరొక వాగ్దానాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ 21వ వచనములో మరొక వాగ్దానం కనబడుతుంటే నేను ముగిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా! మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శాన ఆసీనుడై ఉంటున్నాడు. ఈ లోకములో ఒకవేళ మనము కనుక జయ జీవితాన్ని గనక జీవించినట్లయితే, ఒకవేళ ఈ లోకాన్ని గనక నీవు జయించినట్లయితే, ఆయన వాగ్దానం ఇస్తుంటున్నాడు కదా, నేను ఏ రీతిగా అయితే తండ్రి సన్నిధిలో కూర్చుని, తండ్రి ఏ రీతిగా తండ్రి సింహాసనం మీద ఏ రీతిగా కూర్చుని ఆయనతో పాటు సమాన స్థితిని కలిగి ఉన్నానో, మీకు కూడా అటువంటి స్థితిని, నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో, నేను ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నానో ఆ సింహాసనం మీద, అదే సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చుండబెడతానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, పెంట కుప్పల మీద ఉండవలసినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకొని ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతూ ఉంటే, మనమేమో తలుపులు మోసుకొని కూర్చున్నట్లయితే దేవుడు ఏ రీతిగా తన కార్యాలు చేయగలుగుతాడు ప్రియులారా? కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మనము స్వతంత్రించుకొని మనము మన హృదయం యొక్క తలుపు తీయాలని చెప్పి దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం అంతా కూడా సింహాసనాల మయముగా ఉంటుంది. ఏ పేజీ తిప్పినా, ఏ అధ్యాయము తిప్పినా అనేకమైనటువంటి సింహాసనాలు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరొక సింహాసనం కనబడుతూ ఉంటుంది. అదేంటంటే ధవళ సింహాసనము. ఆ ధవళ సింహాసనం మీద దేవుడు కూర్చుని ఒకరోజు మరి ఎవరైతే దేవునితో సంబంధము సహవాసము లేనటువంటి స్థితిలో ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటున్నారో వారందరినీ కూడా ధవళ సింహాసనం ముందు ఆ తీర్పులో నిలవబెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి బహుశా మన జీవితాలలో చిట్ట చివరి అవకాశమేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునిగాక అంటున్నాడు. అంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునిగాక అంటున్నాడు. అంటే ఆయన చెప్పింది, ఆయన స్వరాన్ని మనము వినగలిగేటువంటి స్థితిలో మనము మిగిలిపోయామా, లేక ఆయన స్వరాన్ని మనం వింటూ కూడా క్రమక్రమంగా మన జీవితాలని ఆయన స్వరాన్ని ధిక్కరించి ఆయనకు దూరముగా జరిగిపోతూ ఉంటున్నామా ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఒకవేళ చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక మరొక మంచి తరుణాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే కనుక దేవుడు మరొక మంచి తరుణాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అన్నట్లయితే కనుక ఒకరోజు నీవు ఆయన ఎదుర్కొన్నప్పుడు నీవు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరుడవు, నా సన్నిధిలో నుంచి నువ్వు వెళ్ళిపో, నా నోటి నుంచి నిన్ను ఉమ్మివేస్తున్నాను అని అన్నట్లయితే తట్టుకోగలిగినటువంటి ధైర్యము మనకుంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దేవుడు మన జీవితాలలో అనేకమైనటువంటి అవకాశాలు, తరుణాలు మనకి అనుగ్రహించినప్పటికీ కూడా ఆ తరుణాలన్నిటినీ కాదనుకొని ఈ లోకములో మనమున్నటువంటి పాపములో సంతోషిస్తూ ఉంటున్నాం. కాబట్టి
ఒకరోజు దేవుడిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు నిన్ను ఉమ్మివేసేటువంటి పరిస్థితిలో నువ్వు మిగిలిపోతావు. కాబట్టి బహుశా ఇదే మన జీవితాలలో చివరి తరుణమేమో. కాబట్టి మన జీవితాలని పరీక్షించుకుందాం. వాక్యపు వెలుగులో మన జీవితాలని పరిశీలించుకొని దేవునికి తిరిగి మన జీవితాలని సమర్పించుకుందాం. నీవు నేను చేయవలసిందల్లా కూడా నీ యొక్క హృదయపు వాకిల దగ్గర ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ఆ తలుపు తీసి నీ హృదయంలో ఉన్నటువంటి లోకాన్ని బయటికి పంపించి బయట ఉన్నటువంటి దేవునిని గనక నీవు ఆహ్వానించినట్లయితే నీ క్రియలు సరిచేయబడతాయి. నీకున్నటువంటి ఆధ్యాత్మిక అంధత్వాన్ని బాగు చేస్తాడు. నీకు వస్త్రాలు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. నీకు తెల్లని వస్త్రాలు, నీకు నీతి వస్త్రాలు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకములో నీవు జీవించినంత కాలము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నిన్ను నడిపించేదిగా ఈ లోకములో ఉంటుంది. కాబట్టి మరి ఎటువైపు ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటావో ఆ నిర్ణయమే నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను పరీక్షించుకుందాం. ఎటువైపు ఉంటూ ఉన్నాం? ఎత్తబడేటువంటి గుంపులో ఉంటున్నామా? విడిచిపెట్టబడేటువంటి గుంపులో ఉంటున్నామా? లవోదికయ సంఘములాగా నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నామా? పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.